ఓ 2 ఏళ్ల తర్వాత 2014 ఆ టైంలో ఎప్పుడైతే మనోడు మంచి స్టార్ అయ్యాడో అప్పుడు ఈ అమ్మాయి మళ్ళీ రాజస్థాన్ లైఫ్‌లోకి రావడానికి ట్రై చేసింది. నేను గుర్తున్నానా అప్పుడు వచ్చారు కదా! అలా ఇలా ఓకే. మాట్లాడితే ఇంక సరే అప్పుడు కలిసారు. 2014 జనవరి ఫస్ట్ పార్టీకి ఏదో కలిసినట్టున్నారు. తర్వాత మెల్లగా ఆ పరిచయం చిగురించి ప్రేమ అయిందనుకుంటా. అది కొన్నాళ్ళు అలా నడిచింది. రాజస్థాన్ కూడా చెప్పాడు ఓపెన్‌గా. అవును. రాజస్థాన్ 2 ఏళ్ళో, 3 ఏళ్ళో అన్నాడు గానీ నాకు తెలిసి 1 ఇయరే అది. ఎందుకంటే రాజస్థాన్‌కి తెలీదు. 2015లో ఈవిడ ఆల్రెడీ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేసుకుంటూ షార్ట్ ఫిల్మ్ చేసిన హీరో ఎవరైతే ఉన్నాడో చింటూ అలియాస్ సునీత్ రెడ్డి ఓకే. అతనితోనే ఎఫ్ఐఆర్ స్టార్ట్ అవ్వడం. ఈవెన్ పెళ్ళయింది అప్పటికి ఆయనకి. ఎవరికి ఈ చింటూ అనే వ్యక్తి చింటూ అనే పెళ్ళయిందైనా కూడా ఆయనతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం ఓకే. అవన్నీ మనం విన్నాం. ఈ మంచ కొడ సపోర్ట్ అని. సో అది కంటిన్యూ అవుతుంది. తర్వాత వాళ్ళకి డ్రగ్స్ అలవాటు అవ్వడము, తర్వాత ఇవన్నీ వీళ్ళు ఇద్దరు డ్రగ్స్ కేసులో కూడా ఎఫ్ఐఆర్ అవ్వడం ఓకే. ఇవన్నీ జరిగినాయి. నాకు తెలిసి 2014 నుంచి 2015 వరకు ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలు ఏమన్నా ఉన్నా కూడా అది ఆ టైంకి సంబంధించినవి అనుకుంటున్నాను. ఆ టైంలో నిజంగానే వీళ్ళ అమ్మ వాళ్ళు పాపం రాజధానికి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగానే అనుకున్నారు కానీ ఈవిడికి ఏ రోజు ఇంట్రెస్ట్ లేదట. ఓకే. అది వాళ్ళ నాన్నే చెప్పారు ఒకరొక ఇంటర్వ్యూలో. అండ్ ఈవిడ వేరే ఎవరితో అయితే కొత్త వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడానికి వెళ్తుందో లైక్ చింటూ కావచ్చు, మస్తాన్ సాయి కావచ్చు, వాళ్ళకి చెప్పేదట రాజస్థాన్ నాకు తమ్ముడు లాంటి వాడు ఓకే. అని చెప్పి. సో అది ఎప్పుడే అయిపోయింది నాకు తెలిసి 1 ఇయర్కే అది విడిపోయిన బంధం.